ఒక డౌట్ అబ్బా, మీకు తెలిస్తే చెప్పండి. చెప్పవే చింపాంజీ మొహందానా. సోషల్ మీడియాలో బాడీ అంతా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేస్తారు కదా అమ్మాయిలు, వీళ్ళకి పెళ్ళి అవుతుందా? ఒకవేళ అయితే వీళ్ళని చూస్ చేసుకుంటారా, వీడియోస్ చూస్ చేసుకుంటారా? ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. అది వస్తుందేమో అడుగొస్తానుండు. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ. అరే నువ్వు లవ్ ఫెయిలేరా? అరే నువ్వు లవ్ ఫెయిలేరా? అరే నువ్వు అందరూ లవ్ ఫెయిలేరేనా? మరి నువ్వు? నేను లవ్ ఫెయిలేరే. తప్పదని నేను తప్పుకుని వెతకాలి కొత్త దారి. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. టెన్షన్ ఎందుకు దండగా, సమీరా ఉంది మీకు అండగా. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఏదో సిగ్గు. ప్రేమ కావాలా ప్రాణం కావాలని అడిగితే ఖచ్చితంగా నీ ప్రేమ కావాలనే కోరుకుంటా. ఎందుకు? ఎందుకంటే నీ ప్రేమ ముందు నా ప్రాణం ఎంత చెప్పు. ఇట్స్ ఎ క్రింజీ జోక్. ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. కృష్ణుడై వస్తాను, రాముడై వస్తాను, భీముడై వస్తాను, కాముడై వస్తాను, కృష్ణుడై. అయిపోయింది అంతేనా? గర్ల్స్ కి 2 కాళ్ళ మధ్యలో ఏముంటుంది? ఇప్పుడు నువ్వు ఏమన్నా? గర్ల్స్ కి 2 కాళ్ళ మధ్యలో ఏముంటుంది? ఏంటా బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. నాకైతే తెలియక అడుగుతున్నాను. పెళ్లి అయిపోయిన వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమించితే తప్పంటారు, కానీ ప్రేమించిన వాళ్ళు వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, అది రైట్ అంటారా? వచ్చిండా సైంటిస్ట్ ఓరి నీ కొత్త గ్యాంగా, నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. తీసేయి. ఇది మళ్ళీను అన్న కొడతా. వద్దు బాబా. బిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను సాబ్, తప్పదు సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్.